హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఈరోజు మనము ముఖ్యంగా హోలీ పండుగ గురించి చెప్పుకోవాలనుకుంటున్నాం. ముందుగా మీ అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు. హోలీ పండుగ ఆనందంగా జరుపుకోండి. కానీ ఎలా జరుపుకోవాలి, హోలీ పండుగ యొక్క కథ ఏంటి, ఆ కథ వింటే చాలా మంచిదట. అంచేత హోలీ పండుగ కథ చెప్తాను ఈరోజు. అలాగే ఏ రాశి వారు ఏ రంగు వాడితే మంచిది హోలీ పండుగ రోజున అని దాని గురించి కూడా మనం చెప్పుకుందాము. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని ఏ విధంగా బాధ పెట్టాడు, విష్ణుమూర్తి ఏ విధంగా కాపాడాడు అవన్నీ కూడా ఈరోజు మనం చెప్పుకుందాం. అయితే మీరు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే అదేవిధంగా మీరే ఒక విషయం మీకు చెప్తాను. ఈ సందర్భంలో నేను ఇలాంటి వీడియోలు చాలా చేస్తున్నాను. మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ కమెంట్స్ కూడా మాకు తెలియచేయండి. అది అలా చేయడం వల్ల మాకు అవి ఎంతో కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటాయి. సరే, అయితే ఇప్పుడు కథలోకి వెళ్దాము. హోలీ వస్తుందంటే చాలు దేశమంతా పండుగే పండుగ. దీపావళి తర్వాత దేశంలో అత్యధికంగా ఎక్కువ మంది చేసుకునే పండుగ, వేడుక జరుపుకునే పండుగ హోలీ ఒకటి. ఈ పండుగ సత్యయుగం నాటి నుంచి జరపబడుతుంది. సత్యయుగం అంటే కృతయుగం నుంచి కూడా జరుగుతుంది అనమాట ఈ పండుగని అని పురాణాలు చెప్తున్నాయి. మనం ఎదురు ఉంటే మాట చెప్పడం కాదు, పురాణాలు చెప్తున్నాయి. హోలీ అంటే అగ్ని అని అర్థం. ఆ హోలీ అంటే ఏంటి అర్థం అంటే అగ్ని. హోలీని హోళికా పూర్ణిమగా కూడా వ్యవహరిస్తారు. అసలు హోళికా పూర్ణిమ అంటే ఏంటి, హోళిక అంటే ఎవరు అని దాని గురించి చెప్పుకుందాం. ఈ ఏటా పాల్గొన మాసంలో పౌర్ణమి రోజు వచ్చే ఈ పండుగని హోళికా పౌర్ణమి అని అంటారు. అలాగే కామని పౌర్ణమి అని కూడా అంటారు, డోలికోత్సవం అని కూడా అంటారు. చూడండి, అయితే ఒక కథ ఏంటంటే చూడండి, ఇంపార్టెంట్, మీరు స్కిప్ చేయకుండా వినండి. రాక్షసరాజు హిరణ్యకశిపుడు కుమారుడు ప్రహ్లాదుడు. ఆయన నిత్యం విష్ణుమూర్తిని స్మరిస్తూ ఉండేవాడు. ఆయన చాలా విష్ణు భక్తుడు అనమాట. హిరణ్యకశిపుడు రాక్షసుడు అయినప్పటికీ హిరణ్యకశిపుని యొక్క కొడుకు ప్రహ్లాదుడు. ఆయన రాక్షసుని యొక్క కొడుకైనా కూడా ఆయనకి రాక్షసుని లక్షణాలు లేవు. రాక్షసులు అంటే కోరలో కొమ్ములు ఉన్నవాళ్ళు రాక్షసులని కాదు, ఆయన బుద్ధి రాక్షస బుద్ధి అనమాట. కానీ ప్రహ్లాదుడు మరి ఆయన విష్ణుమూర్తి అంటే చాలా ఇష్టం, విష్ణు భక్తుడు అనమాట. చిన్నప్పుడే ప్రహ్లాదునికి నారదుడు నారాయణ మాత్రం ఉపదేశిస్తాడు. అప్పటి నుంచి నారాయణ నారాయణ అంటూనే ఉంటాడు. అలాగే భక్తిలో విజయాన్ని కూడా సాధించాడు ఆయన. అది హిరణ్యకశిపుడికి నచ్చలేదు. దాంతో ప్రహ్లాదుని ఎలాగైనా సరే మట్టు పెట్టాలని నిర్ణయించుకున్నాడు. చూడండి, కొడుకైనా సరే అతన్ని కూడా కష్టం కలిగించాలని చూశాడు తండ్రి అయిన హిరణ్యకశిపుడు అనమాట ప్రహ్లాదునికి. ఎందుకంటే విష్ణుమూర్తి అంటే అతనికి చాలా ఇష్టం, చాలా అసలు ఇష్టం ఉండదన్నమాట ఎవరికి, హిరణ్యకశిపుడికి. అంచేత దీంతో అతనికి రాక్షస సోదరి హోళికని పిలుస్తాడు. ఆమెకి వనశక్తితో ప్రహ్లాదునికి మంటల్లో ఆహుతి చేయమని ఆమెను కోతాడు. వాళ్ళు రాక్షస బలాలు కదా. దాంతో హోళిక అనే ఆమె హిరణ్యకశిపుని యొక్క చెల్లెలు అనమాట. అయితే ఆమెను పిలుస్తాడు. ఆమె కూడా రాక్షసి కాబట్టి రాక్షస బుద్ధులు ఉన్నాయి ఆమెకు కూడా. చేత నువ్వు ఎలాగైనా సరే నా కొడుకైనా ప్రహ్లాదుడిని నువ్వు మంటలో ఆహుతి చేసేయమని చెప్పి కోరుతాడు. అయితే ఆమె ప్రహ్లాదుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని మంటలో దూకుతుంది. అంటే రాక్షసి కదా, రాక్షస బలంతో మంటలు దూకినా నాకేమి చేయదని చెప్పి అనుకుంటుంది. కాకపోతే విష్ణుమూర్తి యొక్క మాయ వల్ల ఏమవుతుందంటే ఆ రాక్షసి కాలిపోతుంది, హోళిక కాలిపోతుంది. ప్రహ్లాదుడు మాత్రం రక్షించబడతాడు. అయితే ప్రహ్లాదుడు ప్రాణాలతో బయటపడగా హోళిక మాత్రం రాక్షసి మంటలో చనిపోతుంది. హోళిక దహనమైన రోజే హోలీగా పిలుస్తారు. హోళిక అనే ఆమె ఆ రోజు దహనం అయిపోయింది కదా రాక్షసి, అలాగే ప్రహ్లాదుడు సేవ్ అవుతాడు కాబట్టి ఆ రోజు హోళీ అనే పేరు వచ్చిందనమాట. అందుకే కొన్ని ప్రాంతాల్లో రాత్రివేళ హోళిక దహనం చేస్తారు. హోళిక అనే రాక్షసిని బొమ్మకి తయారు చేసి దాన్ని దహనం చేస్తారనమాట. దసరా రోజు చూడండి, రావణాసుడి బొమ్మ దహనం చేస్తారు కదా, అలాగే హోళీ పండుగ రాత్రి వేళ ఈ హోళిక బొమ్మ చేసి ఆమెని తగలబెడతారనమాట. అలాగే బంగ్లాదేశ్లో డోలోత్సవం బాగా జరుపుతూ ఉంటారు. ఇది కృష్ణుడి కథ అనమాట. శ్రీకృష్ణుడు గోపికలతో కలిసి బృందావనంలో పువ్వులతో రంగులతో చక్కగా ఉత్సవం జరుపుతారనమాట. బాగా జరుపుకున్నట్లు భావిస్తారు. అంటే బృందావనంలో శ్రీకృష్ణుడు కాలంలో ఆయన పువ్వులతోటి రంగులతో కూడా ఈ ఉత్సవం జరుపుకున్నాడట. ఇలా రంగులు పువ్వులు జల్లుకునే కారణం ద్వారాగానే ప్రేమ సౌభాగ్యాలు వెల్లివిరుస్తాయని నమ్మకం. అలాగే డోలిక అంటే ఉయ్యాల. బాలకృష్ణుడు పాల్గొన మాసంలో పూర్ణిమ తిథిలోనే ఈ ఉయ్యాల వేసినట్లు పురాణాలు చెప్తున్నాయి. అంచేత అంటే కృష్ణుడిని ఫస్ట్ టైం ఉయ్యాలలో వేసిన రోజు అదే అనమాట. పాల్గొన మాసం పూర్ణిమ. అంచేత డోలోత్సవం జరుపుతారు. ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్లో శ్రీకృష్ణ ప్రతిమను ఉయ్యాల్లో వేసి డోలోత్సవం జరుపుతారు.
అలాగే ఇప్పుడు ఇంకో ముఖ్యమైన విషయం చెప్తాను. ఏ రాశి వారు ఏ రంగు వాడాలో తెలుసుకుందాం హోలికా పండుగ రోజున, హోలీ రోజున. మేషరాశి వారైతే ఎరుపు రంగు వాడితే మంచిది. వృషభ రాశి వారు వైట్ అనమాట, తెలుపు. మిథున రాశి వారు గ్రీన్ అంటే ఆకుపచ్చ. కర్కాటక రాశి వారు కూడా వైటే అంటే తెలుపు. సింహరాశి వారు రెడ్ అండ్ ఆరెంజ్ కూడా వేసుకోవచ్చు. అలాగే కన్యారాశి వారు గ్రీన్ అంటే ఆకుపచ్చ, వాళ్ళకి లాభదాయకంగా ఉంటుంది. అలాగే తులారాశి వారు వైట్ అంటే తెలుపు అనమాట. అలాగే వృశ్చిక రాశి వారు కూడా రెడ్ అంటే ఎరుపు రంగు వాడితే మంచిది. హోలికా పండుగ రోజున రెడ్ కలర్ వాళ్ళకి బాగుంటుంది. ధనుసు రాశి వాళ్ళు పసుపు రంగు వేసుకోవాలి. అలాగే మకర రాశి వాళ్ళు బ్లాక్ అంటే నలుపు రంగు వాడితే మంచిది. అలాగే మీన రాశి వాళ్ళు పసుపు రంగు వాడితే మంచిది. ఈ ఫలితాలు ఈ రంగులు హోలీ పండుగ రోజున వీళ్ళు ఈ కలర్స్ వాడడం వలన వాళ్ళకి లాభదాయకంగా ఉండి మంచి ఫలితాలు పొందుతారు అని శాస్త్రాల్లో చెప్పబడింది. అలాగే అంచేత ఈ హోలికా పండుగ రోజున అందరూ కూడా ఈ విధంగా చేయండి. అలాగే పుణ్య స్త్రీలు ఉంటారు కదా, వాళ్ళు పసుపు కుంకుమలు అలాగే చీరలు అలాంటివి ఎదుటి వాళ్ళకి ఇవ్వద్దు ఆ పండుగ రోజున. ఓకేనా, దానంగా ఇవ్వకండి. ఇలాగే అందరూ మంచిగా జరుపుకోండి. అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు.